ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందాం, దార్శనికత ఉన్న నాయకుడన్న ప్రధాని నరేంద్ర మోడీ. రెండో రోజు కొనసాగుతున్న టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన చంద్రబాబు, పార్టీ శ్రేణులు. ఉత్సాహంగా రెండో రోజు టీడీపీ మహానాడు, ఇవాళ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్న సభ. తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ ఆరా, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. నేటితో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి, జూన్ 2 నుంచి మంజూరు పత్రాల పంపిణీ చేసే ఛాన్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ఈడీ ఫోకస్, ఇవాళ రాజ్ కేశిరెడ్డిని ఈడీ ప్రశ్నించే అవకాశం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ వేగవంతం, ఇవాళ్టితో ముగియనున్న సిరాజ్ సమీర్ పోలీస్ కస్టడీ. భారత్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు, 1000 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య. కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం, రక్షణ అవసరాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. గులాం నబీ ఆజాద్ కు అస్వస్థత, కువైట్ లో చికిత్స అందిస్తున్న వైద్యులు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఖర్చే అధికం, యాప్ 14 కోట్లు, బీజేపీ 58 కోట్ల రూపాయల ఖర్చు. స్వదేశీ మానవరహిత వైమానిక వ్యవస్థ పరిశీలించిన ఇండియన్ ఆర్మీ చీఫ్. దేశంలోనే తొలి హెలికాప్టర్ తయారీ కేంద్రం, కర్ణాటకలో ఏర్పాటుకు భారీ పరిశ్రమల శాఖ ఏర్పాట్లు. హనీమూన్ కోసం వెళ్లి అడవిలో అదృశ్యం, నవదంపతుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన. భూగ్రహానికి దూరమవుతున్న చంద్రుడు, భూభ్రమణ వేగం తగ్గడంతో కాలగణనలో మార్పులు. పదిలో ఫెయిల్ అయిన సబ్జెక్టుకు రివాల్యుయేషన్ లో 96 మార్కులు, బాపట్ల జిల్లా విద్యార్థికి IIITలో అవకాశం ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి. నన్ను చంపి గణబంధంలో పాతిపెట్టండి, రాజీనామాకు ముందు బంగ్లా ఆర్మీతో షేక్ హసీనా. విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేత, నిబంధనలు మరింత కఠినతరం చేసే దిశగా అమెరికా అడుగులు. ట్రంప్ కుమారుడికి హార్వర్డ్ లో సీటు నిరాకరణ, అందుకే యూనివర్సిటీపై కక్ష సాధింపు చర్యలంటూ ప్రచారం. వరుసగా మూడోసారి మస్క్ మెగా రాకెట్ ఫెయిల్, గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్. నేనెప్పుడు మనసు చెప్పేదే వింటాను, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దీపికా పదుకొనే. కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపిస్తాం, ప్రకటించిన డీఎంకే. తమిళం నుంచే కన్నడ వచ్చిందన్న కమల్ హాసన్, తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యలు, బీజేపీ ఆగ్రహం. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.